తిరుపతిలో వెలిసిన శ్రీ పద్మావతి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా 8వ రోజు రథోత్సవంపై స్వామివారు విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఈ సందర్భంగా రథాన్ని లాగడానికి భక్తులు ఉత్సాహం చూపారు. ఎక్కడా ఎటువంటి తోపులాట్లు తొక్కిసలాటలు జరగకుండా రథోత్సవం ఘట్టన ముగిసిన పరిస్థితి. అలాగే రాత్రికి అశ్వవాహనంపై మలయప్ప స్వామి భక్తులను కటాక్షిస్తున్నారు. 9వ రోజు రేపు చక్రస్నానంతో కూడా ఈ బ్రహ్మోత్సవాలు ముగియనున్న పరిస్థితి. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నూతన దివ్య రథంపై శ్రీవారి భక్తులను అనుగ్రహిస్తూ ఇరు దేవేరులతో కూడి దివ్యాలంకృతుడై సర్వ రాజసాన్ని ఒలికిస్తూ శ్రీవారు భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు. శ్రీవారి రథోత్సవం కన్నుల పండువగా భక్తులందరూ కూడా భక్తి తన్మయత్వంతో శ్రీవారి గోవింద నామ స్మరణ చేస్తూ లాగుతూ ఉన్నారు. భక్తులందరూ కూడా శ్రీవారి రథోత్సవంలో పాల్గొని తరించాలని కోరుతున్నాము. అదేవిధంగా రేపు ఉదయం చక్రస్నానం ఉంటుంది. చక్రస్నానంలో శ్రీవారి బ్రహ్మోత్సవ ఫలాన్ని భక్తులందరూ పొందుతారని కోరుతూ ఉన్నాం. స్వర్ణాలంకార భీషుతుడై వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాహణ వైదేహీ రమణ ధనంజయ వ్యాపార పానీర క్షౌణి దివ్యకరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభు అంటారు. వెంకటాచలం మీద వెంకటేశ్వర స్వామి సంకల్ప సిద్ధితో ఇక్కడికి విచ్చేసి భక్తుల యొక్క మనోరథం మీద కూర్చొని స్వామివారు తిరుమాడ వీధులలో ఎలా ఊరేగుతారో ఇక్కడ పూర్వ వీధులలో భక్తులందరినీ కూడా కోటి సూర్య తేజంతో అనంత దివ్య మంగళ స్వరూపంతో పుష్కాలంకార భూషితుడై భక్తులందరినీ అనుగ్రహించడానికి వ్యయం చేయుచున్నాడు. ఇంతమంది భక్తులు పాల్గొనడం ఇదొక విశేషం. ఇది ఒక మనకు భక్తికి భక్తులకి భగవంతునికి అనుసంధానమైనటువంటి ఈ నామ సంకీర్తన చేస్తూ భగవంతుని యొక్క అనుగ్రహం పొందడానికి పురవీధుల్లో ఊరేగుతున్నారు స్వామివారు. ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద. భక్తులకు విజ్ఞప్తి, ఇప్పుడే మహారథం మీద స్వామివారి తిరుమాడ వీధుల్లో ఊరేగింపుగా వస్తున్నారు. భక్తులందరూ తిరుపతి ప్రజలందరూ వచ్చి స్వామివారి దర్శించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు సాయంత్రం హంసవాహనం పైన స్వామివారు తిరుమాడ వీధుల్లో ఊరేగింపుగా వస్తారు. రేపు ఉదయం చక్రస్థానం ఉంటుంది. తిరుపతి ప్రజలందరూ వచ్చి స్వామివారిని దర్శించి దివ్య ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. అశేషమైన జనముతో మహారథోత్సవం జరుగుతుంది. భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించాల్సిందిగా కోరుకుంటున్నాం.